ఈ మాత్రే నమః. జ్యోతిష్య జ్ఞాన దీపిక ఛానల్‌కు స్వాగతం. ఈ వీడియోలో అనఫా యోగం గురించి తెలుసుకుందాం. అసలు అనఫా యోగం అంటే ఏమిటి? ఏ కాంబినేషన్స్ ద్వారా ఈ అనఫా యోగం ఏర్పడుతుంది? ఈ యోగం ఉన్నవాళ్ళు ఎటువంటి ఫలితాలు అనుభవిస్తారు? అనేది తెలుసుకుంటే, ఈ అనఫా యోగం ఎవరికైతే ఉందో వారు చూడచక్కని రూపం కలిగి ఉంటారు. మంచి శరీరాకృతి కలిగి ఉంటారు. శరీర దారుఢ్యం కలిగి ఉంటుంది. అంటే ఫిజికల్‌గా ఫిట్‌నెస్ ఉంటారు. వెల్ ఫార్మ్డ్ ఆర్గాన్స్. చాలా చూడడానికి చాలా ఫిజికల్‌గా చాలా బావుంటారు. కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. అది నేషన్ వైడ్ కావచ్చు, లోకల్ వైడ్ కావచ్చు. ఆ ఉన్నట్టి గ్రహస్థితిని బట్టి. ఉచ్చలో ఉందనుకోండి, చాలా మంచి గ్రహస్థితి. ఉచ్చలో ఉంది అంటే వరల్డ్ వైడ్, నేషన్ వైడ్‌గా కీర్తి ప్రతిష్టలు ఉండడం. లేదా వాళ్ళు చేసేటువంటి సంస్థలోనో, బిజినెస్‌లోనో వాళ్ళకంటూ కొంత కీర్తి ప్రతిష్టలు ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ అనపయోగం ఉన్నవారికి. ఉదార స్వభావం కలిగి ఉంటారు. అంటే హెల్పింగ్ నేచర్. 10 మందికి సహాయపడాలి అనేటటువంటి గుణం కలిగి ఉంటారు. చాలా జనరస్‌గా చాలా బావుంటారు. వాళ్ళ బిహేవియర్ చాలా డీసెంట్‌గా ఉంటుంది. డీసెంట్ బిహేవియర్ అండ్ హెల్పింగ్ నేచర్ కలిగి ఉంటుంది. ఈ అనపాయోగం ఉన్నవారికి. సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువగా ఉంటుంది. ఆత్మగౌరవం ఎక్కడ దిగజారరు. చాలా డీసెంట్‌గా ఉంటారు. ఆత్మగౌరవం కలిగి ఉంటారు. సెల్ఫ్ రెస్పెక్ట్ కలిగి ఉంటారు. ఈ అనపాయోగం ఉన్నవారు. వస్త్రాలంకరణ పైన మక్కువ ఎక్కువ ఉంటుంది. అంటే మంచి డ్రెసెస్ వేసుకోవాలి. చాలా లగ్జరీగా కనపడాలి. స్టైల్‌గా కనపడాలి. డిఫరెంట్ డిఫరెంట్ వస్త్రాలంకర వేసుకోవాలి. ఇలాంటివన్నీ ఎక్కువగా ఉంటాయి. కోరికలు అనపాయోగం ఉన్నవారికి. బట్ ఈ అనపాయోగం ఎవరికైతే ఉందో వారు కొంత వయసు అయిన తర్వాత ఇటువంటి కోరికల నుంచి అన్నీ బయటికొచ్చి వైరాగ్య జీవితాన్ని గడపడానికి ఇష్టపడుతుంటారు. నిరాడంబరంగా ఉండడానికి ఇష్టపడతారంటే చాలా నార్మల్ లైఫ్ స్టైల్ గడపాలి అనే ఇష్టం కలిగి ఉంటుంది. వైరాగ్యం అనేటటువంటిది ఎక్కువగా వాళ్ళ భావనలు ఎక్కువగా ఉంటాయి. కొంత వయసు పెరిగిన తర్వాత. సో, ఈ అనఫా యోగం ఎలా ఏర్పడుతుంది అంటే, ఎవరి జాతక చక్రంలో అయినా సరే, చంద్రుడి నుంచి వ్యయ భావంలో అంటే చంద్రుడి నుంచి వెనక వైపు 12థ్ భావంలో రవిగ్రహం, రాహుగ్రహం, కేతుగ్రహం తప్ప ఏ గ్రహం ఉన్నా అంటే శుక్రుడు కావచ్చు, బుధుడు కావచ్చు, కుజుడు కావచ్చు, గురుడు కావచ్చు, శని కావచ్చు. ఏ గ్రహం ఉన్నా చంద్రుడి నుంచి వ్యయ భావంలో అనఫా యోగం ఏర్పడుతుంది. అంటే చంద్రుడి నుంచి వ్యయ భావంలో శుక్రుడున్నా, బుధుడున్నా, కుజుడున్నా, గురుడున్నా, శనున్నా లేదా మల్టిపుల్ కాంబినేషన్‌లో ఈ గ్రహాలన్నీ ఉన్నా కూడా వారికి అనపాయోగం అనేది ఏర్పడుతుంది. ఆ ఫలితాలు ఎప్పుడు అనుభవిస్తారంటే ఎక్కువగా ఆ గ్రహ దశల్లో బాగా అనుభవిస్తారు. లేదా గ్రహాలు చూస్తున్న భావాలు ఏవైతే ఉన్నాయో ఆ భావ దశల్లో కూడా లేదా గ్రహ దశల్లో చాలా ఎక్కువగా అనుభవిస్తూ ఉంటారు. ఈ అనపాయోగం ఏర్పడిన వారందరూ. ఆ దశలొచ్చినప్పుడు వాటి ఫలితాలు ఖచ్చితంగా ఉంటాయి. అలాగే అవి చూస్తున్న భావాలు కావచ్చు, అవి ఉన్నటువంటి స్థానం కావచ్చు, అవన్నీ రిజల్ట్స్ చూసుకొని బేస్ చేసుకొని ఈ అనపాయోగం అనేటువంటి ఫలితాన్ని బాగా అనుభవిస్తూ ఉంటారు. ఆ జాతకులు. మరి ఎప్పుడు ఈ అనపాయోగం అనేది 100% రిజల్ట్ ఇవ్వదు అని చూసుకుంటే, వ్యయంలో ఉన్న గ్రహం నీచ పట్టింది. అనపాయోగం అంత 100% రిజల్ట్ ఇవ్వదు. వ్యయంలో ఏదైతే గ్రహం ఉందో అది నీచ పడితే 100% రిజల్ట్స్ ఇవ్వదు. బట్ నీచ భంగం జరిగితే 100% రిజల్ట్స్ ఇస్తుంది. వ్యయంలో ఉన్న గ్రహము నీచ పట్టకూడదు. లేదా నీచ భంగం జరగాలి. వ్యయంలో ఉన్న గ్రహాలను రాహు, కేతులు చూచుట లేదా రవి చూడుట. వ్యయంలో ఉన్న గ్రహాలను ఎక్కడి నుంచి వ్యయము? చంద్రుడి నుంచి వ్యయము. లగ్నం నుంచి కాదు. చంద్రుడి నుంచి వ్యయంలో ఉన్న గ్రహాలు నీట పట్టకూడదు. రాహుకేతువులు, రవి చూడకూడదు. లేదా రాహు, కేతు, రవులతో కలిసి ఉండకూడదు. అప్పుడు ఈ అనపాయోగం అనేది 100% వాళ్ళకి వర్తిస్తుంది అని చెప్పుకోవచ్చు. ఒక ఉదాహరణ జాతకం చూద్దాం మనం ఇక్కడ. రజనీకాంత్ గారి జాతకం తీసుకుందాం. మనందరికీ సుపరిచితమైనటి నటుడు, హీరో అయిన రజనీకాంత్ గారు. ఆయనది సింహలగ్నం అయింది. చూసారంటే చంద్రుడు మకర రాశిలో ఉన్నాడు. మకర రాశిలో ఉన్న చంద్రుడు, కుజుడితో కలిసిన చంద్రుడు, పైగా ఉచ్చలో ఉన్నాడు కుజుడు. వెనక వైపు చూస్తే శుక్రుడు, బుధుడు 2 గ్రహాలున్నాయి. సో, శుక్ర మహర్దశ, బుధ మహర్దశ చాలా బావుంటుంది ఆయనకి. ఆయన మంచి బాడీ అంతా బావుంది. మంచి హీరోగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారు. 'యంగ్ ఏజ్' సినిమాలు చూసారంటే ఆయన స్టైల్‌గా ఉంటాడు. మంచి మంచి డ్రెసెస్ ఏసుకొని చాలా స్టైల్‌గా ఆయనకంటూ ఒక నేమ్ అండ్ ఫేమ్ క్రియేట్ చేసుకున్నాడు ఒక స్టైల్స్ ద్వారా. ఆ తర్వాత ఆయన ఇప్పుడంతా లైఫ్ అంతా ఈ ఆధ్యాత్మిక చింతన వైపు తీసుకెళ్తూ ఉంటారు. అటువంటి నుంచి పూర్తిగా బయటకొచ్చారు. ఈ ఉదాహరణ జాతకం చూసారంటే చంద్రుడి నుంచి వ్యయ భావంలో శుక్రుడు, బుధుడు ఇద్దరున్నారు. 2 గ్రహాలున్నాయి. ఆయనకి సునఫా యోగము ఉంది, అనఫా యోగము ఉంది. 2 యోగాలున్నాయి. సునఫా యోగం అంటే ఏంటి? చంద్రుడి నుంచి పైకెళ్తే గురుడున్నాడు. చంద్రుడి నుంచి కిందకొస్తే శుక్రుడు, బుధుడు ఉన్నాడు. అంటే 2 యోగాలు కూడా ఉన్నాయి. ఫేమస్ అయ్యాడు. చాలా బాగున్నారీయన అని చెప్పుకోవచ్చు. ఈ ఉదాహరణ జాతకం ద్వారా మీకు అనఫా యోగం అనేది పూర్తిగా అర్థమైందని అనుకుంటున్నాను. ఎవరికైతే ఈ వీడియో నచ్చిందో వారందరూ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఎవరైతే ఆస్ట్రాలజీ కోసం నన్ను కన్సల్ట్ చేయాలి అనుకుంటూ ఉన్నారో, కింద కనిపించే నంబర్‌కు వాట్సాప్ ద్వారా నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. ఖచ్చితంగా కన్సల్టేషన్ ఆన్‌లైన్‌లోనే తీసుకోవడం జరుగుతుంది. పూర్తిగా నా కన్సల్టేషన్స్ అన్ని ఆన్‌లైన్‌లో తీసుకోవడం జరుగుతుంది. ఎవరైతే జ్యోతిష్యం నేర్చుకోవాలి అని అనుకుంటున్నారో, వాళ్ళు కూడా కింద ఉన్న నంబర్‌కి వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేస్తే ఆన్‌లైన్‌లోనే వాళ్ళకి జ్యోతిష్యం నేర్పడం జరుగుతుంది. ఓం నమో నారాయణ.